శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 16 ఫిబ్రవరి 2026 నుండి 28 ఫిబ్రవరి 2026 మధ్యకాలంలో సంచరిస్తున్నటువంటి గ్రహస్థితి మూలకంగా మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో గ్రహస్థితి, సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు, కుజుడు మకర కుంభరాశులలో సంచరిస్తున్నాడు, బుధుడు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు, గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు, శుక్రుడు కుంభంలో సంచరిస్తున్నాడు, శని మీనంలో, రాహువు కుంభంలో, కేతువు సింహంలో సంచరిస్తున్నారు. అంటే ఈ కాలంలో 5 గ్రహాలు, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడాను ఒకే రాశిలో సంచరిస్తున్నాయి. పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అయితే ఈ అన్ని గ్రహాలు కూడాను ఒక రాశిలో సంచరించడం మూలకంగా మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రధానంగా మనం చూసినట్టయితే, మేషరాశి జాతకులకు కుంభరాశిలో ఈ 5 గ్రహాలు సంచరిస్తున్నాయి. అంటే కుంభరాశి మేషరాశి వారికి 11వ స్థానం అవుతుంది. అంటే 11వ స్థానంలో ఈ అన్ని గ్రహాలు కూడాను సంచరిస్తున్నాయి. 11వ స్థానము లాభస్థానము, అన్ని రకాలుగా కలిసి వచ్చేటువంటి స్థానము, గ్రహాలన్నీ కూడాను శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం. కాబట్టి మేషరాశి వారికి ఈ సమయము బాగా కలిసి వస్తుంది. ఆదాయము పెరుగుతుంది, ఆదాయంలో స్పష్టత కనబడుతుంది, ఉద్యోగంలో పురోగతి ఉంది, అధికారుల సహకారం లభిస్తుంది, ఉద్యోగస్తులకు ఆఫీసులో ఆదరణ లభిస్తుంది, మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది, కొత్త బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశాలు బాగా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారము లాభదాయకంగా కొనసాగుతుంది, స్నేహితుల ద్వారా మంచి అవకాశాలు వస్తాయి. ఇకపోతే సూర్యుడు కూడాను ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నాడు. తద్వారా మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. బుధుని ప్రభావం కూడాను ఉండడం మూలకంగా మీరు చర్చించినటువంటి విషయాల లోపల కూడాను మీకు విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడి మూలకంగా మీకు సుఖ సౌఖ్యాలు ఈ సమయంలో కలుగుతాయి. రాహువు మూలకంగా మీరు ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు, సాహసోపేతమైనటువంటి స్టెప్స్ తీసుకుంటారు. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక పూర్వం ఉన్నటువంటి రుణభారం కూడాను తగ్గే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సంతానం విషయంలో శుభవార్త, ఆరోగ్యం అనుకూలిస్తుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిర చరాస్తుల కొనుగోలు విషయంలో ఆలోచన చేస్తారు, వాహన సౌఖ్యం కనబడుతుంది. సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థితిలోకి వస్తారు, సామాజిక గౌరవం లభిస్తుంది. నాయకత్వ లక్షణాలతో మీరు పనులు నెరవేర్చుకుంటారు. పోటీ పరీక్షల లోపల విద్యార్థులు విజయాన్ని చేకూరుస్తారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆకస్మిక ధనలాభము, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడము, ఈ విధంగా మేషరాశి వారికి బాగా అదృష్టము కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.